అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు కార్యకర్తల గురించి చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మీరు అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు, పార్టీ కోసం కష్టపడి పనిచేయండి. త్వరలో మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ ద్వారా మీరు ప్రజలకి దగ్గర అవ్వండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం నాకు తెలుస్తుంది. మీరు బాగా కష్టపడితే నేనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఎక్కడున్నా సరే నేనే మీ దగ్గరికి వచ్చి మీకు న్యాయం చేస్తాను, తగిన గుర్తింపు ఇస్తాను అని స్పష్టంగా చెప్పాడు. ముఖ్యంగా అలగొద్దు. ఈ అలక అనేటటువంటి చెడ్డ అలవాటుని మీరు తీసి పక్కన పెట్టేయండి అని చెప్పాడు. ఏదన్నా మీకు సంబంధించి పని ఉంటే మండల పార్టీ అధ్యక్షుని అడగండి. అక్కడ పని కాకపోతే జిల్లా పార్టీ అధ్యక్షునో ఎమ్మెల్యేనో అడగండి. అక్కడ కూడా పని కాకపోతే ఇన్ఛార్జి మంత్రిని అడగండి. అక్కడ కాకపోతే డైరెక్ట్గా మంగళగిరి పార్టీ ఆఫీస్కి రండి. ఇలా ఆయన ఏంటంటే ఒక ప్రోటోకాల్ సిస్టమ్ కూడా చెప్పాడు. అయితే కొంతమంది నిన్నటి నుంచి దాన్ని వక్రీకరించే వాళ్ళు కొంతమంది, అయితే దాన్ని సమర్థించే వాళ్ళు కొంతమంది. నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ కూడా నాకంటే చాలా తెలివిగలవాళ్ళు, నాకంటే అనుభవం కూడా ఉంటుంది. కాకపోతే మీరు చెప్పుడు మాటలు వింటారు. ఎవడన్నా ఏదన్నా చెప్తే ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండానే మీ మైండ్ని డైవర్ట్ చేసేసుకుంటున్నారు. ఎక్కువగా ఒక స్నేహం నాశనం అవ్వడానికి కారణం కానీ, ఒక రాజకీయ పార్టీ నాశనం కావడానికి కానీ, ఒక సంసారం నాశనం అవడానికి కానీ ప్రధాన కారణం చెప్పుడు మాటలు. నేను ఒక పార్టీ కార్యకర్త, సీనియర్ కార్యకర్త, దాదాపుగా అతను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు, గ్రౌండ్లో కూడా చాలా క్లారిటీగా పనిచేస్తాడు. ఈ మధ్యకాలంలో అతను పోస్టులు చూశాను ఒక సంవత్సరం రోజుల నుంచి. అంతకుముందు వేరే రకంగా ఉండేది. సంవత్సరం రోజుల నుంచి అతను పోస్టులు చూస్తా నేను ఫోన్ చేశాను. ఏంటన్నా ఈ పోస్టులు అని అడిగాను. లోకల్ ఎమ్మెల్యే కదా, నేను ఆ మాత్రం భజన చేయకపోతే ఎట్టా, నాకు పనులు కావాలి కదా అని అన్నాడు. లోకల్ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీలోకి వచ్చింది? నువ్వెప్పుడు పార్టీలోకి వచ్చావు? అంటే నేను ఇక్కడ భేదాభిప్రాయాలు లేకపోతే ఆ ఎమ్మెల్యేని కించపరచడమో కాదండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వెప్పుడు పార్టీలోకి వచ్చావు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే 3 సార్లు పార్టీ మారి ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తే నువ్వెందుకు ఆ వ్యక్తిగతంగా భజన చేస్తున్నావు? దానివల్ల నీకేంటి లాభం అని అడిగా. నీ ఐడెంటిఫికేషన్ అనేది నాశనం చేసుకుంటున్నావు అని చెప్పా. కానీ వినలా. ఎంతసేపటికి అతని వాదన ఏంటంటే, నాకు లోకల్గా పనులు కావాలంటే నేను ఖచ్చితంగా ఆ వ్యక్తిని పొగడాల్సిందే అంటున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక చెట్టుకి నీళ్లు పోయండి, ఆ చెట్టు కాయలు కాస్తుంది, బ్రహ్మాండంగా తినండి. ఇప్పుడు ఆ కాయలు తీసుకుపోయి చెట్టు నాటి ఆ చెట్టు పెద్దదయ్యి కాయలు కాసి అవి తినాలనుకుంటే అది చాలా లాంగ్ ప్రాసెస్. తెలుగుదేశం పార్టీ అనేది మహావృక్షం, దానికి మీ వంతుగా నీళ్లు పోయండి. అంటే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారి దృష్టిలోనో చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనో పడ్డానికి పని చేయండి పార్టీ కోసం. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసినా, నారా లోకేష్ గారి కోసం పనిచేసినా అది పార్టీకి పనిచేసినట్టే. ఈ అప్పటికప్పుడుగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు అవకాశవాదులు ఏదో మీ అవకాశం కోసం వాళ్ళని జాకీలు పెట్టి లేపితే మీకు వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. వాళ్ళు ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు, ఈ పార్టీలో టికెట్ ఇకపోతే. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పోదు కదా, వేరే వాళ్ళలోకి వాళ్ళు మింగిల్ అయిపోయో లేకపోతే మెడ్జ్ అయిపోరు కదా. వాళ్ళు మీకోసం 24 గంటలు ఉంటారు కదా. అంటే మనం విచక్షణతో పనిచేయాలి. మనం ఎవరికి పనిచేయాలి, దేనికోసం పనిచేయాలి అనేది ఎక్కువగా ఆలోచించుకొని ఆ విధంగా మీరు టార్గెట్ పెట్టుకుంటే పార్టీలో గుర్తింపు వస్తుంది. ఇంత పెద్ద పార్టీలో గుర్తింపు రావడం అనేది మామూలు విషయం కాదు, ఎంతో కష్టపడాలి. అలాంటిది మీరు మీ స్థాయిని తగ్గించుకొని ఎవరో ఒక కొంచిస్కా గొట్టంగాడు 3 పార్టీలు మారి ఈరోజు ఒక పార్టీలోకి వస్తే ఆడిని జాకీలు పెట్టి లేపుకుంటా కూర్చొని ఇప్పుడు పార్టీ కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. నిన్న మొన్నటిదాకా మీరు పార్టీకి పనిచేస్తూ ఈరోజు ఒక వ్యక్తికి పనిచేస్తూ ఉంటే ఏమోలే, అతని దగ్గర అతను బాగా లబ్ధి పొందుతున్నాడేమో, అతను బాగా చూసుకుంటున్నాడేమో, ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ దెబ్బతినిపోద్దని చెప్పి అతన్ని సపోర్ట్ చేసుకుంటున్నాడేమోలే
అని చెప్పి పార్టీ కూడా వేరే రకంగా ఆలోచించుకునే అవకాశం ఉంది. నీకు ఆయనకి మధ్య ఏముందనేది పార్టీ కనిపెట్టలేదు, వాకప్ కూడా చేయలేదు. ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? మా పార్టీ కార్యకర్త, సీనియర్ కార్యకర్త, అతనికి నువ్వు న్యాయం చేయాలని ఆ ఇన్ఛార్జికి చెప్పలేదు. ఆ కార్యకర్తను కూడా కనుక్కొని మీ ఇన్ఛార్జికి నీకు అవినాభావ సంబంధం ఉందా, నువ్వు చెప్పింది చేసి పెడుతున్నాడా అని కూడా పార్టీ నుంచి అడగలేదు. అదే ఇప్పుడు నారా లోకేష్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, తెలుగుదేశం పార్టీకో చేసుకుంటే, నీ పార్టీ విధానాలని ప్రచారం చేసుకుంటే అది 10 మందికి జారుతుంది, నీకు గుర్తింపు కూడా త్వరగా వస్తుంది. నువ్వు ఈ చిల్లర దేవుళ్ళనందరినీ మొక్కాల్సిన అవసరం లేదు. గుడికి వెళ్ళినప్పుడు పూజారికి మొక్కడం ఎందుకు? డైరెక్ట్గా దేవుణ్ణి మొక్కు, నీకే ఆశీర్వాదం వస్తుంది, నీకే అనుగ్రహం వస్తుంది. నీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండి, ఒకప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని చేరాలంటే ఒక కోటరీ, నీకు ఎంత ఐడెంటిఫికేషన్ ఉన్నా ఆయన దగ్గర దాకా వెళ్ళి నీ బాధ చెప్పుకోవాలంటే కుదిరే పని కాదు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, వాట్సాప్ నెంబర్ ఉంది, నీ బయోడేటా మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా 5-6 సంవత్సరాలుగా ఆయన చేసింది ఏంటంటే, ఏ మూల నా మనిషి ఉన్నాడు, ఏ మూల పార్టీ మనిషి ఉన్నాడు, ఏదైనా ఒకటేలేండి, డెడికేటెడ్ పర్సన్స్ ఎవరు అనేది మొత్తం డేటా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు అందరికీ అది తెరిచిన పుస్తకం తెలుగుదేశం పార్టీ అంటే. వాట్సాప్ చేయొచ్చు, లేదా ఆయనకి ట్విట్టర్లో ట్యాగ్ చేయొచ్చు, నువ్వు కనీసం ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టుకోవచ్చు, లేదా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది వేలాదిగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. నారా లోకేష్ గారికి ఒక మాట చెప్తే ఆయన టీం వచ్చి క్షణాల్లో ఆ సమస్యని పరిష్కారం చేసినటువంటిది. ప్రత్యక్షంగా నేనే సాక్షిని. నాకే లోకల్ లీడర్తో నాకు సంబంధాలు లేవు, నాకు ఏ ఎమ్మెల్యేతో నాకు పరిచయం లేదు. నాకు ఒక సమస్య వస్తే డైరెక్ట్గా లోకేష్ గారి ఆఫీస్కి నేను తెలియపరిస్తే వితిన్ 5 minutesలో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ సమస్య కోసం దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నా నేను. అంటే కొన్ని చెప్పుకోలేము. దయచేసి అర్థం చేసుకోండి. చెట్టు లాంటి తెలుగుదేశం పార్టీకి నీళ్లు పోయటం అనేది మీ వంతు. ఎందుకని? ఎదగాలి, అది కాయలు కాయాలి, అది తినాలి. అంతేగాని కాయలు లాంటి ఇన్ఛార్జుల్ని లేకపోతే లోకల్ లీడర్స్ని వీళ్ళని లేపితే మీరు మునిగిపోతారు. ఇది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానో లేకపోతే నేను ఇంకొక రకంగా మాట్లాడుతున్నానో నాకైతే తెలియదు. ఇదైతే వాస్తవం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తున్నాను. మీరు ఎవరో చేసిన దానికి మీరు వాళ్ళ మీద అలిగి వాళ్ళు చెప్పిన దాన్ని మీరు వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదు అనేదే నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం కరెక్ట్ అయితే కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.